అందరు చాలామంది చాలా సమస్యలు ఇదే అయ్యారు, హాస్పిటలైజ్డ్ అయ్యారు, అందరు ఇబ్బంది పాలల్లో అయ్యారు. ఇదే ఎంఆర్టీసీ చైర్మన్గా మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నారు, వాకింగ్ ట్రాక్ కట్టారు. ఆ వాకింగ్ ట్రాక్ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్ డిపిఆర్ తోటి మూసీ నుంచి ఎంత దూరం ఉండాలి, ఇక్కడ కాలనీ బార్డర్ ఎంతవరకు ఉండాలి చూసుకొని వాకింగ్ ట్రాక్ వేసి ఇప్పటికి రెగ్యులర్గా అందరూ వాకింగ్ ట్రాక్లో వాకింగ్ చేస్తారు. రైట్. ఒకవేళ మీకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది అనుకుందాం, మీరు కార్పొరేటర్ అయ్యారే అనుకున్నాం, అసలు మీ ప్రణాళిక ఏంటి? చాలా సమస్యలు ఉన్నాయండి డివిజన్లో. సమస్యలతో పాటు అలాగే టిమ్స్ హాస్పిటల్లో మా ఎమ్మెల్యే గారు మాకు ఒక వాగ్దానం చేసిండు. కాలనీకి సంబంధించి ఒక కాలనీకి కాదు, దాదాపు 10-15 కాలనీకి సంబంధించి పార్కు విషయంలో మాకు మాట ఇచ్చిండు. ఇప్పుడు ఉన్న పార్క్ కొద్దిగా ఉంది, దానికి 2600 గజాలు ఇప్పుడు అయితే టిమ్స్ హాస్పిటల్కి సంబంధించిన జాగాలకి వెళ్ళి 2600 గజాలు మాకు పార్క్ జాగిస్తుండు. శ్రీధర్బాబు గారు ఎమ్మటే రంగారెడ్డి కలెక్టర్ గారు కాల్ చేసి మరి ఈ సమస్య ఇమీడియట్గా పరిష్కరించాలి, అది కాలనీ వాసులకు సంబంధించి ఆ ప్లేస్ని కేటాయించారు, అది ఎందుకు కూడా పనికిరాదు. ఇప్పుడు ఈ ప్రహారీ గోడ పూర్త ఏదైతే ఉందో దానికి సంబంధించి కాలనీ వాళ్ళకు వదిలిండు. రానున్న రోజుల్లో ఇక్కడ కూడా ఒక గజ జాగా దొరకదు కాబట్టి ఎమ్మెల్యేగా దూరదృష్టితోటి రానున్న రోజుల్లో ఇప్పుడు నేను మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడా కాదా, చేస్తానా చేయనా సెకండరీ, అది ఆయన ఉన్న దానికి న్యాయం చేయాలి, నేను ఉన్నప్పుడు నేను న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో ఆయన ఏం చేసిండు, పార్క్ జాగా, రిజర్వేరు, ఒక గుడికి సంబంధించి ఒక 500 గజాల గుడికి, మళ్ళా స్టేషన్, ఇవి కూడా కేటాయించిండు. ఇప్పుడు అవన్నీ క్యాన్సిల్ చేపించడం జరిగింది. చివరిగా కొన్ని ర్యాపిడ్ ప్రశ్నలు తీసుకుందాం. కేసీఆర్ ఫ్యూచర్ థింకింగ్, ఫ్యూచర్ సీఎం ఆఫ్ తెలంగాణ. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, ఆయనకి ఏం తెలియదు. తలసాని శ్రీనివాస్ యాదవ్, గట్స్ ఉన్న నాయకుడు. మధ్యాష్కి గౌడ్, ఇంకా ఆయన ఎందుకున్నాడో ఏం చేస్తుండో ఆయనకే తెలియాలి. సుధీర్ రెడ్డి, అట్లాంటి నాయకుడు మా ఎల్బీనగర్ కాన్స్టిట్యూన్స్ ఉన్నాడంటే మా అందరికీ గర్వకారణం. ఆయన చూసి మేము చాలా నేర్చుకుంటున్నాం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కొత్తగా వచ్చిండు, ఏదో చేస్తా అంటుండే చేస్తాడు. ఓకే, స్వచ్ఛందంగా ఉన్నాడు కాబట్టి పబ్లిక్లా చేస్తాడు. ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తుండండి. రాజ్ న్యూస్ మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.